క్రీస్తు ప్రేమ చేత అని ప్రేమించాలి కానీ డోంట్ టేక్ దట్ వర్డ్స్. ఆ మాటలు తీసుకోకు, ఆ కల్చర్ తీసుకోకు. హల్లెలూయా. కాలు వేయొద్దు అంటాడు, కాలు తీయొద్దు అంటాడు. అవునా? ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, కాలం చూస్తాడు, సమయం చూస్తాడు. అవునా? ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. దేవుడి ఆత్మ, దేవుడి వాక్యం ఏది చెప్పబడుతుందో దాని ప్రకారంగానే మనము జీవించాలి. ఆమేన్. అందుకని నేను సంఘంతో మాట్లాడుతున్నా. ఇది సంఘానికి కావాల్సింది కాబట్టి సంఘంతో మాట్లాడుతూ ఉన్నా. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అంటే, రాహాబేనా? అవునా? అక్కడ దారం కడుతుంది. వేగుల వారిని తప్పించడానికి ఎర్రదారం కడుతుంది. అంటే ఎర్రదారం కట్టినప్పుడు ఏం చేయాలంట, అది ఎవరిదంట? ఆ స్త్రీది అని గుర్తుపెట్టుకోవడానికి ఎర్రదారం కట్టారు. పిల్లలు లేని వారందరికీ ఎర్రదారం కడుతున్నాడంట ఒక ఆయన. పిల్లలు లేని వారికి ఎర్రదారం కడుతున్నాడంట, ఎర్రదారం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను అక్కడ ఏం చేయాలి? జనాలంతా తండోపతండాలుగా క్యూ కడుతున్నారంట. మీకు తెలియాలని చెప్తున్నాను నేను. లోకంలో నానా రకాల బోధలు తిరుగుతూ ఉన్నాయి. ఆయన దగ్గర పోతే ఏం చేయడు ఆయన? అది ఒక్కడి కట్టి పంపిస్తాడు అంతే. నీకు అర్థమవుతుందా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. రకరకాలుగా బోధలు బయలుదేరినాయి. కానీ విశ్వం జ్ఞానముతో, అవునా, వాక్యముతో నువ్వు సంబంధం ఉంచుకొని ఏది పరిశుద్ధమో ఏది అపవిత్రమో అని నువ్వు జ్ఞానంతో లేకపోతే ఖచ్చితంగా అవి నీ మీద కూడా ప్రభావం చేస్తాయి. ఆమేన్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు వాక్యం కలిగిన వాళ్ళు. దీన్ని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు విన సంగతి ఇదే. యాంటీ క్రైస్ట్ అన్నమాట. రకరకాల బోధలు ఉంటాయి. అవునా? అంటే క్రీస్తుకి విరుద్ధంగా పనిచేసేటి ఇవన్నీ. అవునా? వాడు వచ్చి అద్భుతాలు చేస్తారని, వారిని వీరిని తప్పిస్తారని. కానీ వాక్యంలో నువ్వు నిలబడి ఉంటే ఏ ఆత్మ పనిచేస్తుందో అనే జ్ఞానం కలిగి ఉంటావు. నువ్వు ఏ ఆత్మ పనిచేస్తుందో జ్ఞానం కలిగి. ఎందుకు ఎట్లా విజ్డమ్ వస్తుందంటే, నువ్వు ఏదైతే వింటున్న బోధ ఏదైతే ఉందో దాని మీద బలంగా నిలబడాలి. నువ్వు అది వినాలా, విని ఇంటికెళ్ళి నువ్వు మళ్ళా చూడాలా, సరిచేయాలి, చూసుకోవాలా. ఓకే, ఇదా, ఓకే, దీన్ని బట్టి ఇది మాట్లాడదా, దాన్ని బట్టి ఇది మాట్లాడదా అని నీవు వివేచించడం ప్రారంభించిన కొలది నీవు క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు వారికి విరుద్ధంగానే నిలబడతావు తప్ప వారితో నువ్వు ఏకీభవించలేవు. అర్థమైతే ఓకేనా? సో అందుకనే వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలని నేను చెప్తా ఉంటాను ప్రతిసారి. 4వ వచనం చదువుదాం ఇప్పుడు. దేవుని సంబంధులు ఎందుకు ఇంత డీప్ గా చెప్పిందే మళ్ళా చెప్పి ఎందుకు చెప్తున్నాయంటే, అలాంటి విరోధులు ఉన్నారు కాబట్టి సంఘానికి, చిన్నపిల్లలకి, అంటే ఎవరు చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, ఇలాంటి అన్ని ఉన్నాయి. నువ్వు దేంట్లో నిలబడాలంటే, నీవు క్రీస్తును అంగీకరించిన నాట నుంచి ఏమైందంట, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సో లోకములో లేనిది ఏదైతే ఉందో అది నీలో ఉంది. అవునా? ఆ లోక సంబంధి వానిలో ఏదైతే లేదో అది నీలో ఉంది. నీలో ఉన్నదేదో వానిలో లేదు. వాని మాటలకి నీ మాటలకి చాలా డిఫరెంట్ ఉండాలి. వారి కల్చర్కి నీ కల్చర్కి చాలా డిఫరెంట్ గా ఉండాలి. వ్యత్యాసం ఉండాలి. అవునా? అందుకే ఇప్పుడు చూడండి, ఏముంది అనాలి, ఏం లేదు, అంతా పోయే అని అంటాం. అదే అంత లేదు కాదయా, అంత లేదు కాకపోవచ్చు కానీ మనలో క్రీస్తును అనే వాక్యం చెప్తుంది కదా. మరి వాక్యాన్ని ఎందుకు అంగీకరించవు? ఇది ఎవరు ఎక్కువ మాట్లాడతారు? క్రైస్తవులు ఎక్కువ మాట్లాడతారు. యేసుని కలిగిన వాళ్ళు కూడా ఇది గట్టిగా మాట్లాడితే భయం వస్తుందో మరి ఏమొస్తుందో తెలియదు. లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్నవాడు అని చెప్పడానికి భయపడతారు. ఒక రైట్ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. అవునా? కొందరు బాబులు ఉంటారు, సాయంత్రం 6 అయితే ఎట్లయిపోతుంది, వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఇట్లా చేంజ్ అయిపోతుంది. సాయంత్రం 6 అయిందంటే అనదర్ మ్యాన్ బయటకు వచ్చేస్తాడు. లోపట్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేస్తాడు. పొద్దున అయ్యేసరికి మళ్ళీ వెళ్ళిపోతాడు. పొద్దున సారి, రాత్రినేమో ఏం సంగతి అని మాట్లాడతాడు. డిఫరెంట్ స్పిరిట్ అది. అవునా? అట్లానే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ ఆత్మని కలిగి ఉండాలంటే దేవుని ఆత్మనే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రతిసారి క్రీస్తుకు విరుద్ధంగా ఉండడు. మాటల చేత, ఆలోచన చేత, జ్ఞానము చేత ప్రతిసారి దేవునితో లోబడతాడట. ఆమేన్.
హల్లెలూయా. ప్రతిసారి లోపడతాడు అంతే, ప్రతిసారి ప్రభు నామాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు ఒకానొక పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు లోతుగా తెలియాల్సిన విషయం ఏంటిదంటే, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు.